కర్కాటకం వారికి కనుక చూసుకుంటే లగ్నంలోనే వీరికి కుజుడు స్థితి పొందున్నాడు. సో, ఎప్పుడైతే కుజుడు అక్కడ ఉన్నాడో, ఆ కుజుడు ఏంటంటే పర్టిక్యులర్‌గా మీకు కెరియర్ స్థానానికి కారకుడు. దశమాధిపతి అవుతాడు, లగ్నంలో ఉన్నాడు. సో, లగ్నంలో ఉన్నప్పుడు ఏమవుతదంటే పర్టిక్యులర్‌గా ఇక్కడ కెరియర్ సంబంధించినటువంటి విషయాల్లో స్ట్రెస్ ఎక్కువగా ఇస్తాడనమాట ఇక్కడ. అంటే ఎక్కువ స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది కెరియర్ విషయంలో. అదొకటి. ఇది ఎప్పటి వరకు ఉంటుంది ఏంటంటే కుజుడు ఈ 1 మంత్ అంతా ఇక్కడే ఉంటాడు. అండ్ దాని తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళడం, మళ్ళీ రావడం అంటే ఇది ఒక 4 ½ 5 మంత్స్ పాటు ఈ తిరుగుడు అనేటువంటిది ఉంటుంది. కాబట్టి కెరియర్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు. అంటే అష్టమ స్థానంలో ఎప్పుడైతే శని భగవానుడు ఉన్నాడో, సహజంగానే అష్టమ శని అంటూ ఉంటాం. ఆ విషయంలో కొన్ని కెరియర్ విషయంలో స్ట్రెస్ రావడము, మార్పులు కూడా ఇస్తాడు అష్టమంలో శని ఉన్నప్పుడు సర్వసాధారణంగా. సహజంగా జన్మజాతకంలో అష్టమంలో శని ఉంటే దీర్ఘాయుర్దాయం ఉంటారు. బట్ ఇది అండ్ మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి వాళ్ళ యొక్క కెరియర్ డెవలప్మెంట్స్‌కి బావుంటుంది. ఏదైనా ఇప్పుడు కెరియర్ అనేటువంటిది ఏంటంటే ఏదైనా ఆరోగ్యానికి సంబంధించి మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా ఇంప్రూవ్‌మెంట్స్ ఉంటాయి. కాకపోతే మీరు 3లో కేతు ఉన్నందుకు ఏదైనా అగ్రీమెంట్స్, కాంట్రాక్ట్స్ ఎవరితోనైనా ఏదైనా మాట్లాడడము అంటే కొన్ని అగ్రీమెంట్స్ చేసుకుంటుంటాం కదా! అటువంటి విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే 3వ తేదీ తర్వాత మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా ఉద్యోగం రావడము, లేదా మీ జీవిత భాగస్వామి పేరు మీద మీరు ఏదైనా ప్లాటో, గృహమో, వాహనం ఏదైనా వ వస్త్రాలో లేకపోతే ఆభరణాలు లాంటివి కొనుగోలు చేయడం థర్డ్ తర్వాత చూపిస్తుంది కర్కాటకం వారికి. అలాగే కొద్దిగా లగ్నంలో కుజుడుండి అష్టమంలో శని ఉన్నందుకు కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. పెద్ద ఇబ్బంది ఏం కాదు కానీ కొంచెం ఆ కేర్ అనేటువంటిది తీసుకుంటూ ఉండాలి. అండ్ అదేవిధంగా మనకి 6వ అంటే 16వ తేదీ నుంచి దాదాపుగా 16వ తేదీ నుంచి రవి మారతాడు 6వ స్థానంలోకి. 6లో రవి మారడం అనేటువంటిది కర్కాటకం వారికి మంచిదే చెప్పాలంటే. అంటే ఏ విషయాల్లో మంచిది అంటే కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. గవర్నమెంట్ రిలేటెడ్‌గా ఏదైనా ప్రయత్నాలు చేసినట్లయితే ఎందుకంటే మనకి డైలీ రొటీన్ లైఫ్ కారక స్థానంలోకి కొన్ని కెరియర్ స్థానం 6వ స్థానం కూడా కెరియర్ స్థానంగా చెప్తూ ఉంటారు. స్థానానికి రవి ఎప్పుడైతే కనెక్టివిటీ ఏర్పడుతుందో మీరు పర్టికులర్‌గా ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ప్రయత్నం కనుక చేసినట్లయితే 100% ఇది సక్సెస్ అవుతుందని చెప్పుకోవచ్చు. రైట్. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చేయవలసిన దేవతారాధన ఏమిటి? ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము చేస్తూ ఉండాలి. అండ్ ఆఫ్టర్ థర్డ్ తర్వాత వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి అనేటువంటిది చూపిస్తుంది. కాకపోతే కొంచెం కోపము, ఉద్రేకం పెరుగుతూ ఉంటాయి లగ్నంలో కుజుడు ఉండడం వల్ల. ఇవి చూసుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ శని, కుజ, రాహు, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే అన్ని విధాలా బావుంటుంది.